పేదవాడి ఇంటి కల సాకారం కావాలని గత ప్రభుత్వము 4 ఏళ్ల కింద చేపట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మాత్రము దానికి ఇంకా మోక్షం కలని చెప్పవచ్చు. మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా జిల్లా కేంద్ర జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేసారం డబుల్ బెడ్‌రూమ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ మనం ఈ సిట్యుయేషన్ చూస్తున్నాము. ఇక్కడ 410 ఇళ్లను మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లను నిర్మించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా ఒక లబ్ధిదారులకు కూడా వాళ్ళ ఇంటికి గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవు. మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా ఇంకా పనులు మొత్తం కూడా కాలేదు. కరెంటు కావచ్చు, లేకపోతే లోపట ఉన్నటువంటి బాత్రూమ్ సౌకర్యం కావచ్చు, లేకపోతే నల్లాలు కావచ్చు, ఎక్కడ కూడా ఏది కాదు. ఇంకా మరుగుదొడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కూడా చిన్నాభిన్నంగా ఉంది. ఇప్పటికే ఇది నిర్మించి సుమారు 3.5, 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో లబ్ధిదారులంతా కూడా అయోమయంలో ఉన్నారు. మాకు అసలు ఇల్లు వస్తుందో రావట్లేదని కూడా అయోమయంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వం కొంతమందికి మునిచేయి చూపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మాత్రము ఇళ్ళని కేటాయించడం జరిగింది. పట్టాలు ఇవ్వడం కూడా ఉంది. కానీ పట్టాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేయలేదు. ఒక సూర్యాపేటలో కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము. దీంతో పాటు గాంధీనగర్లో కూడా సుమారు 45 ఇళ్ళని నిర్మించడం జరిగింది. అవి మాత్రం ఇంకా శిలావస్తువు చేయని చెప్పొచ్చు. అక్కడ ఎక్కడ కూడా దానికి ఇంకా మోక్షం కూడా కలగలేదు. అక్కడ పట్టాలు కూడా ఇవ్వలేదు. లబ్ధిదారులు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే మేము ఇల్లు లేక చాలా మంది గుడిసెలో ఉంటున్నాము, వానొస్తే గలగల, వస్తే ఒలవల అనే విధంగా మేము ఇబ్బంది పడుతున్నా. అయినా కూడా ఈ ప్రభుత్వం మాత్రము మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేదని చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాము, మోతేలో కూడా అదే పరిస్థితి ఉన్నది. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో కూడా అదే పరిస్థితిలో ఉన్నది. మనం మద్రాలలో కూడా మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున అక్కడ మద్రాలలో మాత్రము చెట్లు అంటే ఎక్కడైతే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించామో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇళ్ళకి పోకుండా కూడా మొత్తం చెట్లు ఏపుగా పెరగడం జరిగింది. కంప చెట్లతో పాటు మిగతా చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒక సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మాత్రం నాణ్యతలు చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా ఇప్పుడు మద్యానికి ఒక అడ్డాగా ఏర్పడ్డది. ఇక్కడ మద్యంతో పాటు పేకాట ఆడుతున్నారు, జూదం ఆడుతున్నారు, గంజాయి సేవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎక్కడైనా కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయమే కాకుండా ఫస్ట్ ఈ డబుల్ బెడ్రూమ్లను మాత్రం పంపించాలని కోరుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము. ఇక్కడ గొల్లబార్లో మాత్రం ఒకే దగ్గర సూర్యాపేటలో పంపిణీ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం కేసాలను చూస్తున్నాము. 410 ఇండ్లలో మాత్రం ఇంకా ఇది సుమారు ఇంకా సంవత్సరం వరకు కూడా పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇళ్ళని అన్నిటికీ కూడా ప్రభుత్వం వీటన్నిటి కూడా సౌకర్యాలు కల్పించి ముఖ్యంగా కరెంటు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, నల్లాలు కావచ్చు, మరుగుదొడ్ల సమస్య మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించి మాకు లబ్ధిదారులకు ఇస్తే బాగుంటుందని కూడా లబ్ధిదారులు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.